గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. అద్య జేతు సంస్కృతం జేతు భారతం. అద్య 24తమః పాఠः. అంటే 24 చత్వారింశత్ అంటే 40, 24 అంటే 42, 42 చెప్పే కదా. అంకానాం వామతో గతి. అంకము లెక్క ఇప్పుడు ఎడం పక్క నుంచి వస్తూ ఉంటుంది. 42 అంటే మనం తెలుగులో 4 వేసి 2 వేస్తాము. 40 ముందు చెబుతాము, 2 తర్వాత చెబుతాము. కానీ సంస్కృతంలో 2 ఎక్కువ 40 అంటాము. అయితే 2 40 అంటాము. అలాగనమాట. కనుక అది కొంచెం ముందుకు జాగ్రత్తగా చూసుకోవాలి. 51 అంటే 1:50 అనాలి. 1:50 అంటే 1 గంట 50 నిమిషాల ఉద్దేశం కాదు అక్కడ. 1 ఎక్కువ 50 అలాగనమాట. 50కి 1 ఎక్కువ అని చెప్పుకోవాలి. అది ఆ విధంగా 25తమః దినాంకః 25వ రోజు తేదీ బుధవాసరః బుధవారము. చ కూడా. చ అన్న అపి అన్న కూడా అనే అర్థాలు వస్తాయి. కనుక అవి పెట్టుకోవాలి. అలాగే వాన్ వతి వత్ అనే ప్రయోగాలు కూడా చేసి చెప్పుకున్నాం. ఇవాళ చిత్ చన అనే 2 పదాలు చెప్పుకుందాం. చిత్ చన. ఇవి వీటిల్లో పదాల్లో మార్పులు ఉండవు. చిత్ పదం అన్నిటికీ మూడు లింగాల్లోనూ సరిపోతుంది. చన అనేది కూడా మూడు లింగాల్లో వస్తుంది. చూసుకుందాం ఒకసారి. అర్థం కూడా తెలుస్తుంది అప్పుడే మనకి. పుంలింగంలో కహాచిత్ కశ్చిత్, స్త్రీలింగంలో కాచిత్ కాచిత్, నపుంసకలింగంలో కించిత్. అక్కడ ఇది కశ్చిత్ ఒకానొక. కశ్చిత్ కాంత విరహ గురుణ. కశ్చిత్ అంటే ఒకానొక. అలాగే కశ్చిత్ దేవ, కశ్చిత్ పురుష, కశ్చిత్ గ్రామ, ఇలాగనమాట. కశ్చిత్ దేవాలయ, కహాచిత్ కలిపితే కశ్చిత్ అవుతాయి. ఇది కశ్చిత్ పురుష, కశ్చిత్ మానవక, అలాగనమాట. కశ్చిత్ గ్రంథ. అన్నిటికీ పుంలింగాన్ని వాడి అన్నిటికీ కూడాను కశ్చిత్ ఒకానొక. కహ అంటే ఎవడు అని వస్తుంది కదా. జాగ్రత్త చూడండి. కహ అంటే ఎవడు అని ప్రశ్న వస్తుంది. చిత్తు కలపంగానే ఒకానొక అర్థం వస్తుంది. కాచిత్. కా అంటే యవతే. చిత్తు కల్పంగానే కాచిత్ అంటే ఒకానొక అని వస్తుంది. కాచిత్ కాంత, కాచిత్ వాణి, ఇలా అన్నమాట. యువతో కాచిత్ అని వస్తుంది. అది స్త్రీలింగంలో అయితే. నపుంసకలింగం అయితే కిం వస్తుంది. నపుంసకలింగం కాబట్టి చిత్, కిం చిత్, కించిత్ అవుతుంది. కొంచెము అర్థం మారిపోతుంది అక్కడ. కించిత్ అంటే అది కూడా అక్కడ కూడా ఒకానొక చెప్పుకోవచ్చు. ఇంకో అర్థంలో కించిత్ అంటే కొంచెం అర్థం కూడా మారుతుంది. అలాగన్నమాట. కాచిత్ అంటే ఒకానొక, అది స్త్రీలింగంలో వస్తుంది. కించిత్ అంటే ఒకానొక, అది కూడా. అంటే కాచిత్ అంటే స్త్రీలింగంలో వచ్చింది, కించిత్ అంటే నపుంసకలింగంలో వచ్చింది. చిత్ చన. అలాగే కశ్చన, కాచన, కించన అర్థాలన్నీ ఒకానొక అని చెప్పండి. కించిత్ అన్నప్పుడు ఒకానొక వస్తుంది, కొంచెము అని కూడా వస్తుంది. కించన అంటే కొంచెం కూడా వస్తుంది అక్కడ కూడా. కాచన ఒకానొక, కశ్చన ఒకడు, కశ్చన కశ్చన కశ్చిత్, 2 ఒకటే. పెద్ద భేదం ఏమి ఉండదు. అది వాక్య ప్రయోగాలు మనం చేసుకోవచ్చు వాటిలో పట్టుకుని. కించన కశ్చిత్. చిత్ చన అనే 2 పదాలు మనం వాటికి ఉపయోగించుకునేందుకు. కశ్చిత్ పురుష, కశ్చిత్ లోహ, కశ్చిత్ పురుష, కశ్చిత్ గ్రామ, కశ్చిత్ దేవాలయ, కశ్చిత్ కాచిత్ పాఠశాల, కించిత్ వనం. అలాగా ప్రయోగాలు చెప్పుకుంటే వాక్యాలు ఎక్కువ రాయండి. మీకు తక్కువే పాఠం ఇస్తున్నాను ఇవాళ. వాక్యాలు ఎక్కువ ఉంది. పాతవన్నీ కొంచెం నమ్మడం ఇప్పుడు 42 రోజులైనాయి కాబట్టి పాతవి కొంచెం మీరు చూసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఇక్కడితో పూర్తి చేసుకుందాం. ఒక శ్లోకం చెప్పుకుందాం, ఆపుకుందాం. కాత్వం బాలే కాంచనమాలా
కస్యాః పుత్రీ కనకలతాయాః హస్తే కిం తే తాళీపత్రం का वा రేఖా కాఖా గఘా. ఒక అద్భుతమైన శ్లోకం ఇది. కాళిదాసు గారి సమయంలో ఈ విధంగా రాజ్యంలో ఉండేది అని అనుకుంటుంటే సంస్కృత భాష ఆనాటికే జనభాషగా ఉండేది అని చెప్పేందుకు ఒక శ్లోకం ఇది. ఒక మహానుభావుడు పెద్ద ఆయన రోడ్డు మీద నడుస్తున్నట్ట. ఒక చిన్నపిల్ల అటు నుంచి వస్తుంది ఒక తాటాకుల పుస్తకం పట్టుకుని. అప్పట్లో తాటాకు పుస్తకాలే కదా అన్నీ ఉండేవి, పలకలు కూడా ఉండేవి కదా. తాటాకు పుస్తకం పట్టుకుని వస్తుందిట. ఆ అమ్మాయిని చూసేట. త్వం బాలే, ఓ బాలిక, సంబోధన ఆకారంతో స్త్రీలింగం కదా. బాలే బాలిక, త్వం కా నువ్వు ఎవతవి అన్నట్టు. కా త్వం బాలే అన్నట్టు. ఏ బాలే, ఓ బాలిక, త్వం కా నీవు ఎవతివి అని అడిగే ప్రశ్న వేసేట. ఆ అమ్మాయి ఏం చెప్పిందిట అంటే, నేను బేరమని ఏడ్చి పారిపోలేదు, మమ్మీ చూడెవడెవడో అనలేదు, కాంచనమాల అని చెప్పిందిట. నేను కాంచనమాలని అని చెప్పి ఆకారంతో స్త్రీలింగం కాంచనమాల. కా అని ప్రయోగానికి సమాసం సరిపోయేట్టుగా మాల అని చెప్పిందిట. కహ అనలేదు, కా అన్నాడు. కాంచనమాల అని చెప్పిందిట. అంటే సమాధానం. కా త్వం బాలే, ఓ బాలిక నీవు ఎవరవు అని ప్రశ్న వేస్తే నేను కాంచనమాల అని చెప్పిందిట. అనగానే ఇంక సరదా పుట్టిందిట. కస్యాః పుత్రీ అన్నట్ట. కస్యాహ యవతి యొక్క, కస్య అంటే యవని యొక్క, కస్యాహ అంటే షష్ఠీ విభక్తి, యవతి యొక్క పుత్రీ కుమార్తెవి నువ్వు అని అడిగాట. నువ్వు ఎవరి కుమార్తెవమ్మా నువ్వు అని అర్థం. అంటే ఆవిడ ఏం చెప్పిందిట, కనకలతాయా. షష్ఠీ విభక్తి కదా, కస్యాహ అని చెప్పారు కాబట్టి సమాధానం కూడా కనకలతాయా. కనకలత యొక్క షష్ఠీ విభక్తి, లతాయా షష్ఠీ విభక్తి, కనకలతాయా పుత్రి అని చెప్పిందిట. నువ్వు ఎవరు అనగానే ప్రథమా విభక్తిలో కాంచనమాల అని చెప్పింది. షష్ఠీ విభక్తిలో నువ్వు ఎవరి కుమార్తెవమ్మ అనగానే కనకలత యొక్క కుమార్తెను అని చెప్పింది, షష్ఠీ విభక్తి చెప్పిందిట. హస్తే కిం తే, తే హస్తే కిం, తే అన్న తవ అన్న ఒకటే కాబట్టి నీ యొక్క చేతి యందు కిం ఏమి ఉన్నది అన్నట్టు. నీ దగ్గర చేతిలో ఏమున్నది అంటే తాళి పత్రం, తాటి ఆకులతో తయారు చేయబడిన ఒక ఆకు పత్రం ఉంది, తాటి ఆకు ఉన్నది అందుట. తాటి ఆకుల పుస్తకం అన్నమాట. తాటి ఆకు ఉంది అందుట. తాటి ఆకు పట్టిన పిల్ల. కావా రేఖా, అక్కడ కా వా రేఖ, వా అంటే ప్రశ్న కదా. కా రేఖ కావా, ఆ రేఖలు ఏంటమ్మాయి, దాని మీద గీతలు ఉన్నాయి కనపడుతున్నాయి, పిచ్చి పిచ్చి గీతలాగా ఉన్నాయి, ఏంటివి అన్నట్టు. అంటే ఏం లేదయ్యా, కాఖా గాఘా, కాఖాలు గాఘాలు నేర్చుకుంటున్నాను నేను అందుట. అంటే ఆలు ఇవి రాసుకునేటప్పుడు కాఖా గాఘా చని రాస్తాం కదా. కాబట్టి కాఖా గాఘాలు నేర్చుకునేటువంటి పిల్ల కూడా సంస్కృతంలో చక్కగా శబ్దజ్ఞానం ఉండి, విభక్తి జ్ఞానం ఉండి సమాధానం చక్కగా చెప్పింది. ఆ రోజుల్లో సంస్కృత భాష వ్యవహార భాషగా ఉండేది అని చెప్పడానికి ఇంత విషయం అద్భుతంగా చెప్పాడు ఆయన. కాత్వం బాలే కాంచనమాల, కస్యాః పుత్రీ కనకలతాయా, హస్తే కిం తే తాళీపత్రం. పత్రం నపుంసలింగం, కిమ్ అని ప్రయోగం చేశాడు. కావా రేఖ, రేఖలు స్త్రీలింగం, కావా రేఖ అన్నాడు. కాఖా గఘా అని చెప్పిందిట. ఈ విధంగా సంస్కృత శ్లోకం ఉంటుంది, నేర్చుకుంటే ఆ రోజులాగా అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు అని చెప్పడం కోసం చెప్పిన శ్లోకం ఇది. శుభం భవతు, స్వస్తి. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.